ఈరోజు డే 4 ఆఫ్ మై రీస్టార్ట్. నేను పంది నుంచి పర్ఫెక్ట్‌గా మారదాం అనుకున్నా. అది సగమే అచీవ్ చేయగలిగా. ఇప్పుడు మళ్ళీ పర్ఫెక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. మళ్ళీ స్టార్ట్ చేశా. అసల మనిషి ఎందుకు ఫిట్‌నెస్ స్టార్ట్ చేయాలి? ఇది క్వెషన్. తింటున్నా కాబట్టి పని చేయాలి అనేది నా ఆన్సర్. చాలామంది ఒకటే రూల్‌కి స్టిక్ అయిపోయారు. యోలో. యూ ఓన్లీ లివ్ వన్స్. ఒకేసారి బతుకుతాం. ఆ ఒక్కసారి ఇష్టం వచ్చినట్టు బతికేయాలి, ఎంజాయ్ చేయాలి అని అనేసుకొని ఫాలో అయిపోతున్నారు. ఒకసారి బతుకుతావు కరెక్టే. ఆ బతికే ఒక్కసారి హెల్తీగా, హ్యాపీగా బతుకుతావా? లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ బతుకుతావా? ఫిట్‌నెస్ అంటే ఇప్పుడు జిమ్‌కెళ్ళి కష్టపడి పోవట్లేదు. ఫస్ట్ స్టెప్‌తో స్టార్ట్ చెయ్యి. సింపుల్ యాక్టివిటీ, బేసిక్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ చెయ్యి. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్, యోగా. డైట్ కూడా చేయబడలే. నీకు నచ్చింది తిను. లిమిట్‌లో తిను. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఈరోజు ఒక కేక్ తినాలనిపించిందనుకో, సగం కేక్ తినకుండా ఒక పీస్ తిను. అది లిమిట్. ఇప్పుడు నీకు 2 ఐటెమ్స్ ఏదైనా తినాలనిపించిందనుకో, ఒక ఐటెమ్‌లో హాఫ్, ఇంకో ఐటెమ్‌లో హాఫ్ ఇలా తిను. లేదు నేను కంట్రోల్ చేయడం కష్టం, నేను కంట్రోల్ చేసుకోలేను, ఫుల్‌గా తినాలంటావా? మధ్యాహ్నం హెవీగా తిన్నావా? రాత్రి డిన్నర్ కట్ చేసేయి, లేకపోతే రాత్రి తక్కువ తిను. ఇలా నీ మీల్స్‌ని లిమిట్‌గా తినాలి, తగ్గించి తినాలి, కావాల్సినంత తినాలి. తిన్నదానికి పని చెయి. తింటే పని చేయాలా? ఇంకో క్వెషన్. తిండున్నది పని చేయడానికి ఎనర్జీ కోసం. ఆ ఎనర్జీని వాడకుండా స్టోర్ చేసుకొని పెట్టుకుంటే అడ్డమైన రోగాలొస్తాయి. జనరల్‌గా ఫిట్‌నెస్‌లో 3 టైప్స్ ఉంటారు. ట్రయింగ్ టు రెడ్యూస్ దేర్ సైజ్, ట్రయింగ్ టు ఇంక్రీజ్ దేర్ మజిల్, ట్రయింగ్ టు బీ ఫిట్. రేపు నేనెలా తగ్గాను, తగ్గడానికి నేనేం చేశా అన్నీ చెప్తా. అకౌంట్‌ని ఫాలో చేసుకోండి.